చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. గాంధీ రోడ్ లోని ఒక బిల్డింగ్ లోకి 10 మంది దొంగలు లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. సుమారుగా అంతకు మించే ఉండొచ్చు ఇంకా కూడా. సో అక్కడికి వెళ్ళిపోయి ఒక్కసారిగా హై టెన్షన్ సృష్టించారు. గాంధీ రోడ్ లోని పుష్ప షాపింగ్ మాల్లో దొంగలు చొరబడినట్టు తెలుస్తోంది. తుపాకులతో భవనంలోకి చొరబడ్డారు దొంగలు. అయితే 5 దొంగలని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. భవనంలో ఇంకా కూడా కొందరు దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి చేతిలో తుపాకులు ఉన్నాయి. ఇప్పటికే గాల్లోకి కూడా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. పోలీసులు చెప్తున్నారు. భవనంలోకి దొంగతనానికి యత్నించారు దొంగలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన బిల్డింగ్ యజమాని అక్కడికి భారీగా పోలీసులు మోహరించారు. ఘటనా స్థలంలోకి ఎస్పీ కూడా చేరుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు అక్కడికి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాం. వారి చేతిలో దొంగల చేతిలో తుపాకులు ఉన్నాయి. ఇప్పటికే 5 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది ఇంకా ఆ భవనంలోనే ఉన్నారు. పోలీసుల భవనాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పుష్ప కిడ్స్ వరల్డ్, పుష్ప షాపింగ్ అంటూ కూడా కనబడుతున్నటువంటి ఆ షాపింగ్ మాల్లోనే, ఆ బిల్డింగ్ లోనే ఆ దొంగలు చొరబడ్డారు. సుమారుగా 10 మందికి పైగానే దొంగలు లోపలికి వెళ్ళిపోయారు. మీరు చూస్తే 5 దొంగలు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. అందరూ కూడా పోలీస్ వాహనంలో తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తాం సెకండ్ లైన్ ఫస్ట్ బాక్స్ లో. సో అక్కడ మీరు పోలీసులు అదుపులో తీసుకున్న దొంగల దగ్గర నుంచి తుపాకులు కూడా స్వాధీనపరుచుకున్నారు. వారి చేతిలో, పోలీస్ చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. ఎస్, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ క్యారీ చేస్తున్న తుపాకులు అక్కడ దొంగల చేతుల దొరకబట్టినవే, దొంగల చేతిలో ఉన్నటువంటి తుపాకులు ఇవన్నీ కూడా. సో పలుమార్లు గాల్లో కూడా కాల్పులు జరిపారు. అయితే వీరి ఉద్దేశం వెనకాలే ఇక్కడ బిల్డింగ్ పక్కనే ఒక ఐడిబిఐ బ్యాంక్ కూడా ఉందట. బ్యాంక్ లో దొంగతనానికి పాల్పడడం కోసమే దొంగలు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రకంగా అనుమానిస్తూ ఉన్నారు. సో దొంగతనాలకు పాల్పడే క్రమంలో వారి చేతుల అవి కూడా ఉన్నాయి. అయితే ఈ బిల్డింగ్ లో నుంచి వెళ్ళడం కొంత ఈజీగా ఉంటుందని చెప్పి ఈ బిల్డింగ్ మొదటగా వారంతా కూడా ఎక్కినట్టు తెలుస్తోంది. ఈ బిల్డింగ్ లోకి చొరబడినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఆ బిల్డింగ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకొని ఏకంగా ఆ భవనం మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశారు. చూడొచ్చు అక్కడ ఎటువంటి హై టెన్షన్ ఉందనేది గమనిస్తే కనుక బిల్డింగ్ మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టేశారు. అక్కడికి స్పెషల్ పోలీసులు కూడా చేరుకున్నారు. వారి చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వారు ఉన్నటువంటి అందరూ కూడా దొంగలు గన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. గన్స్ అప్పటికే గాల్లో కాల్పులు జరిపారంటే అవసరమైతే పోలీసుల పైన కూడా కాల్పులు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాదాన్ని ముందుగా అంచనా వేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టేశారు.